పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పిఠాపురం పట్టణ జనసేన పార్టీ కార్యాలయంలో పిఠాపురం పట్టణంలో 10వ తరగతి పరీక్షల్లో పిఠాపురం పట్టణం నుంచి స్టేట్ సెకండ్ ర్యాంక్ మరియు ప్రభుత్వ స్కూళ్లలో 500 పైన మార్కులు సాధించిన విద్యార్థులకు అలాగే పట్టణంలో దేవుని పిల్లలు పవన్ కళ్యాణ్ ప్రతి నెల 5,000 రూపాయలు ఇస్తున్న పిల్లల్లో 10వ తరగతి మంచి మార్కులతో ఉత్తీర్ణులైన వారికి సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చిక్కాల వరలక్ష్మి మాట్లాడుతూ పిఠాపురం పట్టణంలో 10వ తరగతి పరీక్షల్లో పిఠాపురం పట్టణం నుంచి స్టేట్ సెకండ్ ర్యాంక్ మరియు ప్రభుత్వ స్కూళ్లలో 500 పైన మార్కులు సాధించిన విద్యార్థులకు అలాగే పట్టణంలో దేవుని పిల్లలుగా పిలువబడే పిల్లలకు పవన్ కళ్యాణ్ ప్రతి నెల 5,000 రూపాయలు ఇస్తున్న పిల్లల్లో 10వ తరగతి మంచి మార్కులతో ఉత్తీర్ణులైన వారికి మరియు వారి కుటుంబ సభ్యులకు సన్మానం నిర్వహించామని అన్నారు. పట్టణంలో 10వ తరగతి పరీక్షల్లో పిఠాపురం పట్టణం నుంచి స్టేట్ సెకండ్ ర్యాంక్ కొత్తెం నిశిత మహాలక్ష్మిని, పిఠాపురం పట్టణం ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాల్లో నిలిచిన తులసి లక్ష్మి, బిఎస్విఎల్ నాగగీతిక, పల్లి వర్షిని గవర్నమెంట్ మున్సిపల్ స్కూల్ విద్యార్థులను మరియు పిఠాపురం పట్టణంలోని దేవుని పిల్లలు పవన్ కళ్యాణ్ ప్రతి నెల 5,000 రూపాయలు ఇస్తున్న పిల్లల్లో 10వ తరగతిలో మంచి మార్కులు సాధించిన రెడ్డెం గీతిక వారందరికీ సన్మాన కార్యక్రమం నిర్వహించి మరింత ముందుకు వెళుతూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ రమణరావు, బొజ్జా లోబరాజు, కొత్తెం సుందర్ కుమార్, హాస్పిటల్ అభివృద్ధి కమిటీ డైరెక్టర్ బొజ్జా కుమార్, వనం వీరబాబు, కొత్తెం రమేష్, గుండు వీరభద్రరావు, దాసరి దత్తు, సోరంపూడి లక్ష్మీపతి, కె సతీష్, ఎం చక్రధర్, బుద్దాల సత్యనారాయణ, బోరయ్య కాపు, వెన్న చంద్ర, బండే కృష్ణార్జున, చెక్కపల్లి వినయ్ కుమార్, ముమ్మడి సురేష్, వీర మహిళలు భాను, అరుణ, నాకిని, కుక్కల నాగమణి, జనసేన పార్టీ స్టేట్ డైరెక్టర్స్, వివిధ నామినేటెడ్ పదవుల్లో ఉన్న సభ్యులు, జనసేన నాయకులు, వార్డు ఇన్ఛార్జీలు, వార్డు కమిటీ సభ్యులు, జన సైనికులు, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి నువ్వు ఒక మంచి కంపెనీనే ఏర్పాటు చేసుకుని నువ్వు ఇంకో 100 మందికి ఉద్యోగాలు కూడా స్థాయి ఉంటారు. అది మా అందరికీ నేను మా అందరికీ దత్తపుత్రికండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పిఠాపురం చరిత్రలో ఒక మైలురాయి చెప్పుకోవచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో 10th క్లాస్ పిల్లలు ప్రైవేట్ స్కూల్లో ఉన్న 10th క్లాస్ పిల్లలతో సమానంగా చదివి వాళ్ళు కూడా చాలామంది 550 కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకున్నారండి. మనకి ఈ విజయానికి కారణం ఎవరు అంటే ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అండ్ మన ఎడ్యుకేషనల్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు. ఎందుకంటే వీళ్ళ ముగ్గురు కలిసి గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ ఏమాత్రం తీసుకోకుండా ఉండేట్టుగా విద్యా విధానాన్ని రూపొందించి టీచర్లందరూ కూడా చాలా కష్టపడి పిల్లలందరికీ కూడా అన్ని వసతులు వాళ్ళు సమకూర్చారండి. ముఖ్యంగా 10th క్లాస్ ఎగ్జామ్స్ అప్పుడు ప్రీ ఫైనల్స్ దగ్గర నుంచి వాళ్ళు చాలా జాగ్రత్తగా పిల్లల్ని చూసుకుని దగ్గర నుండి చదివించుకుని ఈ మార్కులు సాధించారు. దీనికి నేను టీచర్లందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నానండి. ఇంకా మన ఉప ముఖ్యమంత్రి గారు, మన పిఠాపురానికి శాశ్వత ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారు గురించి తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. ఎందుకంటే మనకి పిఠాపురానికి ఒక మంచి పేరు విశ్వవ్యాప్తంగా ఆయన తీసుకొచ్చారు. ఆయన తీసుకొచ్చిన పేరుకి తగ్గట్టుగానే మేమందరం కూడా పిఠాపురంకి మంచి పేరు తెస్తామని చెప్పేసి ఈ పిల్లలందరూ కూడా చాలా చక్కగా చదివారు. ముఖ్యంగా స్టేట్ సెకండ్ ర్యాంక్ నిశిత మహాలక్ష్మి, తిను 600కి 598 మార్కులు సాధించిందండి. సాధించి మన పిఠాపురాన్ని స్టేట్ ర్యాంక్స్లో సెకండ్ ర్యాంక్లో నిల్చోబెట్టింది. ఆ అమ్మాయికి ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే గవర్నమెంట్ స్కూల్లో చదివి తులసి లక్ష్మి కానివ్వండి, వర్షిని కానివ్వండి, గీతిక కానివ్వండి, వీళ్ళందరూ కూడా 550 మార్కుల కంటే ఎక్కువ సాధించి పిఠాపురం పేరు నిల్చోబెట్టారు. మన పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా చాలా
ప్రేమతో దగ్గరికి తీసుకున్న దేవుని పిల్లలని చెప్పి మనం అంటున్నాము. కానీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి ఆదర్శాలకి నిదర్శనంగా నించుని ఈ పాప గీతిక 502 మార్కులు తెచ్చుకుని నేను కూడా ఎందులోనూ తీసుకోను, నేను కూడా అందరిలోనూ ముందుంటానని చెప్పేసి చాలా ఆత్మవిశ్వాసంతో ఈ 10th క్లాస్ పరీక్షలు రాయడం జరిగింది. తనకు కూడా మంచి మార్కులు వచ్చాయి. వీళ్ళందరూ కూడా చాలామంది సాఫ్ట్వేర్ చదువుతాం, ఎంపీసీ తీసుకుంటాం అంటున్నారు, కొంతమంది ఏమో బైపీసీ తీసుకుని డాక్టర్ అవుతూ ఉంటారు. వీళ్ళ ఆశలన్నీ కూడా చాలా తొందరగానే చిగురించాలని, వీళ్ళందరూ కూడా చాలా మంచి పొజిషన్లో ఉండాలని, తద్వారా మన పిఠాపురానికి, మన రాష్ట్రానికి, మన దేశానికి మంచి పేరు తీసుకురావాలని నేను అనుకున్నాను. ఎందుకంటే ఇది మహిళా సమాజంగా మారిపోబోతుంది. మొన్న పార్లమెంట్లో ఏదో మహిళా బిల్లు వీగిపోయిందని చెప్పి అందరూ అనుకున్నారు, కానీ మేము మహిళలు ఎందులోనూ ముందే ఉంటాము, ఎందులోనూ తీసుకోమని చెప్పి వీళ్ళందరూ కూడా నిరూపించడం జరిగింది. 10th క్లాస్ మార్క్స్ తీసుకుంటే అబ్బాయిల కంటే అమ్మాయిలే చాలా ముందంజలో ఉన్నారు. ఎక్కడ చూసినా అమ్మాయిలే ఎక్కువ మంది కనపడుతున్నారు. ఈ మహిళా బిల్లుని మనం పార్లమెంట్లో ఓడించామని చెప్పేసి చాలా సంబరపడిపోయిన మమతా బెనర్జీ గారు కానీ, స్టాలిన్ గారు కానీ ఇప్పుడు ఏ దశలో ఉన్నారో అందరికీ తెలిసిన విషయం. సో మహిళల జోలికి వస్తే ఎవరు కూడా ఊరుకోరండి, వాళ్ళ సత్తా ఏంటో చూపిస్తారు. ఎలక్షన్స్ అయినా, చదువులైనా, ఉద్యోగాలైనా. సో ఈ నారీ శక్తికి నేను శిరస్సు వచ్చి పాదాభినందన చేస్తాను. మమ్మల్ని ఇంత ఆత్మవిశ్వాసంతో నిలబెట్టిన మా పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. ఈ కూటమి ప్రభుత్వం కూడా ఒక 15 సంవత్సరాల పాటు ఇలాగే సాగి మన దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని చెప్పేసి ఒక దేశభక్తురాలుగా నేను కోరుకుంటున్నానండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థాంక్యూ.